సరిచేయక తిప్పలు. ఇష్టారీతిన పట్టదారు పాస్ పుస్తకాలు జారీ. రీసర్వే తప్పులతో రైతులు ఇబ్బంది పడుతూ ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీసర్వేతో తమ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని భావించిన క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు మరింత జటిలంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఆశయం బలంగా ఉన్నప్పటికీ రైతులు ఈ ప్రక్రియలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మనం చూసుకున్నట్లయితే అనేక గ్రామాల్లో, పట్టణాల్లో ఇదే పరిస్థితి. గతంలో చిన్న చిన్న తప్పులు తహసీల్దార్ స్థాయిలో పరిష్కారమయ్యేవి. కానీ రీసర్వే కారణంగా మండల సర్వేయర్, తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ల అనుమతులు లేకుండా సవాలు చేయడానికి అవకాశం లేదు. దీంతో రైతులు నూతన సమస్యలతో తలపట్టుకుంటున్నారు. ముఖ్యంగా జాయింట్ ఎల్పీఎంల వల్ల ఒకే సర్వే నెంబర్ల కోసం 4 నుంచి 6 మంది వరకు కూడా రైతులు సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారన్నమాట. అందని ప్రభుత్వ ఫలాలు కూడా. కొత్త పాస్ పుస్తకాలు, జాయింట్ ఎల్పీఎం పేర్లు తప్పులు, ఆధార్ విస్తీర్ణంలో తేడాలు, ఎల్పీఎం నెంబర్ను 1 నుంచి 10 మంది వరకు కేటాయించడం, దీంతో రైతుల మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్వే నెంబర్ కింద ఉన్న 10 మంది రైతులకు ఒకే ఎల్పీఎం నెంబర్ రావడం వల్ల బ్యాంకులో రుణాలు పొందడానికి, రైతు సేవా కేంద్రాల నుంచి ఎరువులు పొందడానికి అవకాశం లేకుండా పోతుంది. అధికారుల తప్పిదాలు. రీసర్వే గ్రామాల్లో రైతులకు ముందు రోజు సమాచారం అందించాలి. రైతుల ఆధ్వర్యంలో కొలతలు చేయాలి. ఆ పద్ధతి ఎక్కడా కూడా జరగటం లేదు. గతంలో ఉన్న సరిహద్దులు మాత్రమే కొలతలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. దీంతో అక్రమాలను గురైన కాలువలు, ప్రభుత్వ భూములు బయటకు రావటం లేదు. మండల సర్వేలు లేకుండానే గ్రామ సచివాలయ సర్వేలతో పనులు చేయిస్తున్నారు. నూతన సర్వేలకు అనుభవం లేక రైతులకు మధ్య ఉన్న సమస్యలను సరిచేయలేకపోతున్నారన్నమాట. తెలియకుండానే సర్వే చేశారంట. నా పేరు చంద్రశేఖర్. మాది రాజంపేట మండలం శేషమాంబపురం. నాకు 3 ఎకరాల పొలం ఉంది. మా గ్రామంలో రీసర్వే చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మా భూమి ఎప్పుడు కొలతలు వేశారో నాకే తెలియదు. రెవెన్యూ అధికారులను అడిగితే సర్వే చేశామని, మీరు లేకపోయినా ఇబ్బంది లేదని చెప్పారు. ఇలా చేస్తే భూ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని రైతుల సమక్షంలోనే సర్వే చేయాలని చెప్పేసి అన్నారు. సవరణలకు వీలుంది. సర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొస్తే సరిచేసి ఇస్తాం. గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి తహసీల్దార్లు అయితే చెప్తున్నారు. సో ఇది ప్రజెంట్ ఏపీలో భూ సమస్యలకు సంబంధించి, సర్వేకి సంబంధించి, పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి, వాటిలో ఉన్న సమస్యలకు సంబంధించి, పరిష్కారాలకు సంబంధించి అప్డేట్ అనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.